జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత సాంఖ్యయోగం 2వ అధ్యాయం 24వ శ్లోకం. అచ్ఛేద్యోయమదాహ్యోయ మక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః ప్రచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదింపరానిది, దహింపరానిది, తడుపరానిది, ఎండింపరానిది, సర్వగతమైనది, స్థిరమైనది, అచలమైనది, సనాతనమైనది. ఇక ఈరోజు ఈ సమాజంలో సెల్ ఫోన్ ఉపయోగించే వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు మొన్న మేము ఎదుర్కొన్నాము. నిజంగా ఎంత టెన్షన్ అనిపించిందంటే అంత టెన్షన్ అనిపించింది. ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు అని ప్రతి వాళ్ళు వాడుతున్నారు కదా. మొన్న మాకు ఇట్లానే ఒక అతను ఒక నెంబర్కి చేయబోయి ఫోన్పే మా వారి నెంబర్కి చేశాట. మా వారికి మేము ఎక్కువ ఫోన్పేలు, గూగుల్ పేలు ఉపయోగించం. అతను ఆ రోజున శనివారం ఈవినింగ్ అన్నమాట, బ్యాంకులు కూడా బంద్ అయిపోతాయి. మాకేమో మనకి అయితే ఒకతను ఫోన్ చేసి, నేను మీకు 10,000 పొరపాటున ఇంకొక నెంబర్కి చేయబోయి మీకు చేశాను ఫోన్పే, మా డబ్బులు మాకు పంపించండి అంటాడు. మాకేమో ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు. అది ఆయన చెప్పేది నిజమేనేమో కానీ తెలియదు కదా. ఇప్పుడు అన్ని స్పామ్లని ఫోన్లు అవి లింక్ చేస్తే మన అకౌంట్లో డబ్బులు కూడా మిస్ అవుతాయని భయం కదా. ఆయన మేము కట్ చేస్తూ ఉంటే ఎన్ని ఫోన్ల దగ్గర నుంచి ఫోన్లు చేశాడంటే ఫోన్ బంద్ చేసుకొని కూర్చోవాల్సి వచ్చింది. మాకేమో అంత చేస్తాం కానీ అంత పరిజ్ఞానం లేదు. ఇక అప్పుడు మా మనవడికి ఫోన్ చేస్తే, అమ్మమ్మ మీరు ఆ ఫోన్ నెంబర్లు మాకు పంపించండి అని చెప్పాడు. వాళ్ళకి ఈ మధ్యలో ఏమైంది, మా వారు ఒకటే విసుగుతో మీరు ఇలా ఫోన్ చేయొద్దు, మాకు అందులో నిజంగా మాకేమీ ఇన్ఫర్మేషన్ రాలేదు బ్యాంకులో డబ్బులు పడ్డాయి అని. అలాంటప్పుడు నేను ఇప్పుడు చేయలేను అని మామూలుగా చెప్పారు. ఆయన విసుగెత్తుతూ ఉంది ఆయన చేసే ఫోన్లతో. మా వారి కోపంగా అసలు నేను కంప్లైంట్ ఇస్తాను అని కూడా చెప్పారు, కొంచెం కఠినంగానే చెప్పారు. ఇక మా మనవడు అప్పుడు అసలు ఆ అబ్బాయికి ఫోన్ నెంబర్లు, చేసిన నెంబర్లన్నీ నేను మా మనవడికి పంపించాను. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళకు మాట్లాడితే 4 ఫోన్లలో ఒక అతను, నేను వాచ్మెన్ అండి, నాకు రాక వేరే వాళ్ళతోని చేయించాను, మీకు వచ్చింది అని అంటే, అప్పుడు మా మనవడు అన్నాడట, ఇవాళ సండే టైం, సాటర్డే టైం అయిపోయింది, మండే మార్నింగ్ బ్యాంకుకి వెళ్ళి చూసుకొని అది వస్తే పంపిస్తాము అని చెప్పారట. ఇప్పుడు ఇట్లాంటివన్నీ మనకి ఎన్ని తప్పులు జరుగుతున్నాయి. నొక్కితే వాళ్ళ జీవితాలకు ఎంత అవసరమో ఆ డబ్బులు తెలియదు, నొక్కితే మన డబ్బులు పోతాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది మనం ఈ టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ప్రతిదానికి వాళ్ళ పేరు పడుతుంది. మొన్న ఎవరో అన్నారు, గూగుల్ పే, ఫోన్పే అంటే వాళ్ళ పేరు పడుతుంది కదా, గూగుల్ పే అంటే ఆ నెంబరా కాదా అని వెరిఫికేషన్ చేసుకోవచ్చు కదా. శనివారం నాడు మార్నింగ్ ఆయన చేస్తే, ఆదివారం శుక్రవారం నాడు మార్నింగ్ చేస్తే, శనివారం సాయంత్రం డబ్బులు చూసుకున్నట్టు ఆయనే మాకు పడిందని అని. ఇంకోటి నేను మీకు ఒక అతను పొద్దున్నే ఆ ఫోన్తో నేను లేచాను, నాకు స్వీట్లు కొనుక్కున్నానండి, 250 రూపాయలు ఫోన్పే చేశాను, అది ఇంతవరకు మాకు తెలీదు. ఇక ఇలాంటివన్నీ ఏం చేయాలి, భయం. నొక్కుదామా, లింకు నొక్కితే ఆ డబ్బులు పోతాయి, నొక్కకుండా ఊరుకుందామంటే వాళ్ళకి ఎంత అత్యవసరంలో ఆ డబ్బులు రాదని ధర్మ మీమాంసలో పడి కొట్టుకుంటున్నాం ఈ సీనియర్ సిటిజన్లో. ప్రతిదానికి గూగుల్ పేలు, ఫోన్పేలు, చిన్న వాటికి కూడా చేస్తున్నారు. అది కొంచెం అందరూ గమనించుకొని 1కి 2 సార్లు మేము కరెక్ట్ నెంబర్కి చేస్తున్నామా లేదా అని. అసలు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. మోసం చేసేవాళ్ళు హాయిగా వాళ్ళు లక్షల డబ్బులు కొట్టుకెళ్తున్నారు. అందుకని అందరూ 1కి 2 సార్లు మీరు చేసిన ఫోన్ని వెరిఫికేషన్ చేసుకొని చూడండి. నచ్చితే షేర్ చేయండి. ఇది అందరికీ ఉపయోగపడేదే కాబట్టి లైక్ కూడా చేయండి, షేర్ చేయండి.